చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు చెట్టు అయితే ఊపేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే రాలుతున్నాయో. హాయ్ మామ, నేను మీ సాయి. వెల్కమ్ టు సాయి వండర్ వ్లాగ్స్. అందరూ ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు అయితే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాం. అదేంటంటే ఈరోజు రేంబోల్కి అయితే వచ్చాం. అదండి రేంగేలు అంటారు కదా, చిన్న రేంగేలు ఉంటాయి కదా, వాటి కోసం అయితే వచ్చాం. ఇవైతే మా పల్లెటూరులో చాలా ఎక్కువగా అయితే దొరికితే. ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి. చాలా అంటే బాగుంటుంది. ఇంకా మీలో ఎంతమందికి రేంగేలు తెలుసు కమెంట్ అయితే చేయండి. ఇంకా అప్పుడైతే ఆ రేంగేలు అయితే ఏరుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈరోజు మా ఊరు కుర్రోళ్ళతో ఆ రేంగేలు అయితే ఏరుకోనకైతే వచ్చాం. అప్పుడైతే రేంగేలు అయితే మొత్తం అయితే ఏరేస్తున్నాం. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, చూడండి. ఇదైతే రేంగే చెట్టు అండి. చూస్తున్నారు కదా ఎన్ని రేంగలు అయితే ఉన్నాయో. ఒకసారి మీరైతే చూడండి. నేనైతే కోసి అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి, రేంగలు అయితే ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. సరే, ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎన్ని రేంగలు అయితే ఉన్నాయో. చూస్తున్నారు కదా, ఇవైతే చాలా పచ్చికాయలండి. ఒకసారి అయితే చూడండి రేంగలు అనేవి. నేను పుల్లకాయలు అయితే కోసి అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో రేంగేలు. నేను కొన్ని కాయలు అయితే కోసి అయితే చూస్తున్నాను. చెట్టు అయితే ఎరగాస్తుంది అనుకోండి. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎన్ని రేంగలు అయితే ఉన్నాయో. ఇవైతే ఇప్పుడే దోరకాయలు చెట్టు నుంచి ఫ్రెష్గా అయితే కోసాను. చూస్తున్నారు కదా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంక మా వాళ్ళు అయితే రేంగేలు మొత్తం అయితే ఏరేస్తున్నారు. కింద అయితే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. సరే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఏరైతే చూపిస్తాను. ఇవన్నీ ఇప్పుడే పడ్డాయండి ఫ్రెష్గానే రేంగేలు అనేవి. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అనేవి ఉన్నాయో. ఇవన్నీ మొత్తం అయితే ఈ చెట్టు అయితే లోపల తుప్పల్లో అయితే ఉంది. ఇంకా ఈ చెట్టు అయితే ఎవరికి తెలియదు. చాలామంది ఇంకా రేంగేలు కూడా అయితే ఎవరు అయితే ఏరుకోలేదు. మేమైతే ఇంకా ఈ రేంగేలు ఏరనాకైతే వచ్చాం. మా ఊళ్ళు అయితే ఇంకా రేంగేలు అయితే ఏరేస్తున్నారు. చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. చాలా కాయలు అయితే పుల్లు అయిపోయి పొడిపోయి. ఇవైతే మా పల్లెటూరులో చాలా ఎక్కువగా అయితే దొరికితే. ఇది చిట్టి రేంగలు అనేసి అయితే అంటారు. అవి పెద్ద కాయలు కూడా ఉంటాయి. అవైతే కాశీ రేంగలు అనేసి అయితే ఉంటారు. అవైతే మనకు దొరకవు. ఇవి అయితే చిట్టి రేంగేలు. ఇవైతే మా పల్లెటూరులో చాలా ఎక్కువగా అయితే దొరికితే. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. మీరు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఎన్ని రెయిన్బోలు అయితే ఉన్నాయో. ఒకసారి అయితే చూడండి, గడ్డలు ఉండి ఒకసారి అయితే దగ్గరికి అయితే ఉండి చూడండి ఎన్ని పుల్లు అయితే కింద నడుపున్నాయో. ఒకసారి మీరు అయితే చూస్తున్నారు కదా, ఇవన్నీ మొత్తం ఫ్రెష్గా అయితే పడ్డాయి. చూడండి ఎన్ని పుల్లు అయితే. ఇంకా ఈ చెట్టు కాడికి ఇంకా ఎవడో రాలేదు, అందుకని చూస్తున్నారు కదా ఎన్ని పుల్లు అయితే పడిపోయినాయో. నేను మొత్తం అయితే ఏరేస్తున్నాను, ఒక కాయ కూడా వదలకంటేనే. ఎందుకంటే ఇవైతే చిన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్తో వచ్చి తెగ తినేవాళ్ళమే. ఇంక ఇప్పుడైతే ఇంకెవడో ఫుల్గా బిజీ అయిపోయి అసలు రేంగలంటే కూడా ఏటో తెలియని పరిస్థితికి అయితే వచ్చారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు చిన్నప్పుడు ఉండి తినేవాళ్ళం తెగ. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో అందరితో కలిసి వచ్చినప్పుడు తినేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ఇంకా అందరూ ఫోన్ ఇంటికాడ కూర్చొని గేమ్స్ ఆడుకోవడం, ఇంకా ఫోన్లో పడిపోవడం వల్ల ఇంకా ఎవడో ఇంకా తోటలో కానీ రావట్లేదు. ఇంకా అది చాలామందికి రేంగేలు అంటే ఏంటో కూడా తెలియదు, అంత పరిస్థితి అయితే వస్తుంది. చూస్తున్నారు కదా మా పల్లెటూరులో చాలా పుల్లు అయితే దొరికితే. చూస్తున్నారు కదా ఎన్ని రేంగేలు అయితే ఉన్నాయో. ఇవన్నీ ఇప్పుడైతే మేము అయితే ఏరేస్తున్నాం. చూడండి మొత్తం పుల్లుగా అయితే ముగ్గుపోని పుల్లు అయితే. మీరైతే చూస్తున్నారు కదా ఎన్ని పుల్లు అయితే ఉన్నాయో. చూడండి ఇవైతే మనకి సిటీస్లో వాటిలో చిన్నంత గ్లాస్తో 10 రూపీస్కి అయితే అమ్ముతారు, 10 రూపాయలకి అయితే అమ్ముతారు. ఇవైతే మాకు చాలా సవగ్గా అయితే దొరికితే. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే దొరికినాయో. మేము తినాలే కానీ చాలా అయితే దొరికితే మాకు మా సైడ్ అయితే. చూస్తారు కదా ఇంకా కాయలకి చెట్టు నిండా చాలా కాయలు అయితే ఉన్నప్పుడు చెట్టు అయితే ఊపేస్తున్నాను. చూస్తారు కదా ఎన్ని కాయలు అయితే రాలుతున్నాయో. మొత్తం రేంగండి మొత్తం చెట్టు మీద ఉన్న కాయలు అయితే మొత్తం అయితే రాలిపోతున్నాయి. అప్పట్లో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ రేంగేలు దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అసలు దొరికి కాదు, ఫ్రెండ్స్ అందరితో వస్తాయి. ఇప్పుడైతే ఇంకా చాలా అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు రావట్లేదు కాబట్టి. ఈ తుప్పల్లో చాలా రేంబోలు అయితే పడిపోయి. ఇంకా ఈ చెట్టు కాడికి ఇంకా ఇవైతే ఇంకా ఇలా కింద పడిపోయి ఇంకా కులిపోవడమే, ఇంకెవరో ఏరుకోవడం అనమాట. అయితే చూస్తున్నారు కదా ఇవ్వండి ఇంకోటి. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఈ తుప్పల్లో ఎన్ని పుల్లు అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎలా ముగ్గుపోయి పడిపోయినాయో ఈ రేంబోలు అయితే. మొత్తం అయితే ఏరేసుకుంటున్నాం. ఇంక ఇప్పుడు వీటితో మనకి చాలామందికి అయితే తెలుసుకుంటే ఏంటంటే రేంగుడీలు అనేవి అయితే చేస్తారు. చిన్న రేంగచ్చులు అంటారు కదా, ఇవైతే చిన్నప్పుడు చాలామంది అయితే ఇష్టంగా తిని ఉంటారు. ఇవైతే రేంగచ్చులు చేసుకుంటే చాలా రోజులు అయితే ఉంటాయి, చాలా టేస్టీగా కూడా అయితే ఉంటాయి. నేను కుదిరితే అది వీడియో చేసి అయితే పెడతాను ఎలా చేసుకుంటారు అనేది. చూస్తున్నారు కదా ఈ రెయిన్బోలు మొత్తం అయితే ఏరేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎన్ని పుల్లు అయితే ఉన్నాయో. రాళ్ళు కొట్టడం వల్ల మొత్తం అయితే పడిపోయినాయి ఇంకా చాలా పుల్లు అనేవి. మీ సైడ్ వీటిని ఏమంటారు కమెంట్ అయితే చేయండి. ఈ రెయిన్బోల్ని మీకు తినాలని ఉంటే మా ఊరు అయితే వచ్చండి. నేను మీకు ఎన్ని కావాలంటే నేను అయితే కోసి అయితే పెడతాను. చూస్తున్నారు కదా ఎన్ని పుల్లు అయితే ఉన్నాయో. ఇవైతే మా పల్లెటూరులో చాలా అంటే చాలా ఎక్కువగా అయితే దొరికితే. చూస్తున్నారు కదా, చూస్తే నవ్వు ఊరేస్తుంది.
ఒకటి అయితే తినైతే చూపిస్తాను దీని టేస్ట్ అయితే. అదిరిపోయింది అనుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మనం జాగ్రత్తగా అయితే ఉండాలి, కొన్ని వాటిలో పురుగులు కూడా అయితే ఉంటాయి, కానీ ఇవైతే వీటిలో అయితే ఉండవు, ఎందుకంటే ఫ్రెష్గా అయితే ఎప్పుడే పడ్డాయి అందుకు. కాబట్టి మా వాళ్ళు అయితే రేంబోలు అయితే తెగ ఏరేస్తున్నారు, చూస్తున్నారు కదా. చాలా మా ఊరు కుర్రోళ్ళతో అయితే వచ్చాను నేను ఇక్కడికి రేంబోలు ఏరుకోవడానికి. చూస్తున్నారు కదా, మొత్తం అయితే అయితే మొత్తం ఎన్ని ఏరుకున్నాం మీకు అయితే చూపిస్తాను. ఇవైతే చూస్తున్నారు కదా, ఇంకా పచ్చికాయలు ఇప్పుడే చూడండి శుభ్రం ఎరగాస్తుంది అనుకోండి. ఒకసారి మీరు అయితే చూస్తున్నారు కదా, ఇవైతే ద్వారి. ఇంకా దీని పక్కన చెరువు అయితే ఉన్నది, చూస్తున్నారు కదా. ఈ చెరువునే మేము ఎర్రకోనేరు అనేసి అయితే అంటాం. చూస్తున్నారు కదా, ఇదైతే చాలా లోతుగా అయితే ఉంటుంది. మొత్తం చుట్టుపక్కల మొక్కలు. ఇంకా ఈ నీరు అప్పుడు ఎక్కువగా అయితే సాగు అయితే చేసుకున్నారు. అప్పుడు పంటలకి నీరు కానీ ఇక్కడ నుంచి నీరు అయితే వెళ్ళేది. ఇప్పుడు అయితే ఇంకా అందరూ బోర్లు వేసుకోవడం వల్ల ఇంకా ఈ నీరు అయితే ఎవరో వాడడం మానేసారు. చూస్తున్నారు కదా, మేమైతే చాలా సాయంత్రం అయితే వచ్చాం ఇంకా ఈ రేగిపూల కోసం, ఎందుకంటే మేము అసలు ఖాళీ లేదు ఇంకా వీడియోస్ చేయడం కానీ ఇది. అందుకే ఇప్పుడు సాయంత్రం చేసి అయితే వచ్చాం, చూస్తున్నారు కదా. ఇంకా ఈ రేగిపూలని ఇంకా భోగిపూలు అనేసి కూడా అయితే అంటారు. అంటే సంక్రాంతిలో చిన్నపిల్లలు తలమైన పోస్తారు కదా, ఇవేనండి రేగిపూలే. బుర్రమైన కాడ తలమైన అయితే పోస్తారు, వీటిని భోగిపూలు అనేసి కూడా అయితే అంటారు. ఇవైతే మనకి సంక్రాంతిలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి అలా అంటారు. చూస్తారు కదా, చాలా పుల్లు అయితే ఉన్నాయి, ఇంకా చాలా అయితే ఏరుకోవాలి మనం. చూడండి చెట్టు నిండా పుల్లే. ఇవైతే దోరకాయలు. ఇవి కోసి కొన్ని రోజులు పక్కన పెట్టుకుంటే ఇవి కూడా అయితే ముగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, నేను దీని టేస్ట్ అయితే మీకు చూపిస్తాను. ఇవైతే బాగా ముగ్గిపోయి టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి. చూస్తున్నారు కదా, పుల్లగా తీగా చాలా సూపర్గా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా ఈ రేగిపూలు తినుంటే కమెంట్ అయితే చేయండి. యాపిల్స్ మీరు చాలా మందికి అయితే తినుంటారు ఎక్కువగా కొనుక్కుని. తుల్లో అది ఎక్కువ సిటీలో కాడ ఇవి ఒక గ్లాస్ వచ్చి 10 రూపీస్కి అలా అయితే కొనుక్కుంటారు. నాకైతే చాలా దొరుకుతాయి. చూస్తున్నారు కదా, మేమైతే ఇన్ని రేగిపూలు అయితే ఏరుకున్నాం. ఒకసారి అయితే చూస్తున్నారు కదా మీరు, చూడండి చాలా పుల్లు అయితే ఏరుకున్నాం. ఇవైతే మనకి సిటీలో కొనుక్కుంటే చాలా రేట్ అయితే ఉంటాయి, కానీ మాకు ఇక్కడైతే చాలా దొరికితాయి. చూస్తున్నారు కదా, ఎన్ని పుల్లు అయితే ఏరుకున్నాం. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, కొంచెం పుల్లు కొంచెం దోర అయితే ఏరుకున్నాం. ఇంకా చాలా పుల్లు అయితే ఉన్నాయి, కానీ అవి ఏరుకోవడానికైతే ఇప్పుడైతే చీకటి అయితే పడిపోతుంది. అందుకే మేము ఈ కొన్ని పుల్లు అయితే ఏరుకున్నాం, మీకు అయితే చూపించడానికి. చూస్తున్నారు కదా ఎన్ని పుల్లు అయితే ఉన్నాయో. వీటి టేస్ట్ అంటే చాలా బాగుంటాయి అనుకోండి. చూస్తున్నారు కదా, అదిరిపోయింది అనుకోండి టేస్ట్ అయితే. వీటిలో ఉప్పు కారం వేసుకుని తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇంకా వీటితో మనకి రేంగుడేలు కూడా అయితే చేస్తారు, చాలామంది అయితే చిన్నప్పుడు తిని ఉంటారు. చూస్తున్నారు కదా ఎన్ని పుల్లు అయితే ఉన్నాయో. మీరు ఎప్పుడన్నా ఈ రేంగిపూలు తింటే కమెంట్ అయితే చేయండి. చాలా చోట్ల రేంగిపూలు అని చాలా వేరే విధాల పేర్లతో అయితే పిలుస్తారు. మీ సైడ్ వీటిని ఏమంటారు కమెంట్ అయితే చేయండి. మా సైడ్ అయితే రేగిపూలు అనేసి అయితే అంటారు, చిన్న చిట్టి రేంగిపూలు అని. చూస్తున్నారు కదా, మేమైతే చాలా పుల్లు అయితే ఏరుకున్నాం. మనం ఇవైతే ఏరుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే ఈ చెట్టుకి చాలా ముళ్ళు అయితే ఉంటాయి, ఇవైతే గుచ్చుకుపోతాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. చూస్తున్నారు కదా ఎన్ని పుల్లు అయితే ఏరుకున్నాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ రేంగిపూలు అనేవి. ఇంకా మా పల్లెటూరులో అయితే చాలా ఇలాంటివి పుల్లు, అరుదైన పుల్లని ఇలాంటివి చాలా పుల్లు అయితే దొరుకుతాయి. ఇవన్నీ మీకు తెలియాలి, మీకు తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకోసం ముందు మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఇంకా చూసారు కదా, మరెన్నో వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఉంటాను అండ్ బాయ్.